అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక ఆరోగ్యకరమైనటువంటి మంచి బలంతో కూడుకున్నటువంటి ఒక రెసిపీ చేసి చూపించాలి అనుకుంటున్నాను. అది ఏంటో కాదండి, ఫస్ట్ మనకు బలం అనగానే గుర్తొచ్చేది ఎగ్స్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకైనా బలం కావాలి, ప్రోటీన్ రిచ్ కావాలి అన్నప్పుడు నాన్ వెజ్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఎగ్సే కదండి. బాయిల్డ్ ఎగ్తో ఒక రెసిపీ చేసుకుందాము. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా 4 eggs బాయిల్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉప్పు, పసుపు, కారం అని వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు బాయిల్ చేసినటువంటి ఎగ్స్ని కట్ చేసుకొని హాఫ్గా దాన్ని అందులో పెట్టుకుందామండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, అవన్నీ ఆ వైట్ ఎగ్స్కి పట్టేలాగా, అంటే బాయిల్డ్ ఎగ్స్కి పట్టేలాగా మనము పెట్టుకుందాము. టూ సైడ్స్ వాటికి ఉప్పు కారాలు పట్టేలాగా వేయించుకుందాము. అవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి ప్లేట్లో. ఇప్పుడు ఎప్పుడు వైట్ ఎగ్స్ తినాలన్నా మనకు చాలా బోర్ కొడుతుంది కదండి. ఇప్పుడు ఎస్పెషల్లీ హెల్త్ బాగాలేని వాళ్ళు వైట్ ఎగ్స్ తినాలంటే బోర్. ఇలా ఒకసారి చేసుకున్నామంటే చాలా హ్యాపీగా తినచ్చండి. ఉప్పు కారాలు ఉంటాయి కాబట్టి చపాతీలోకి అయినా రైస్లోకి అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో అందులో ఆవాలు, సోంపు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ మీకు ఎన్ని కావాలని కట్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దానికి సరిపడా, అంటే టోటల్ కర్రీకి ఆల్రెడీ ఎగ్స్లో వేసాం కాబట్టి దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని అది కాస్త వేగిన తర్వాత పసుపు వేసుకొని ఆనియన్స్కి సరిపడా అది వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేయించుకొని అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకుంటాం, లాస్ట్లో కొంచెం వేసుకుంటామండి. అది కలయిదిప్పుకొని దీనికి సరిపడా కారం, పెప్పర్ పౌడరు, ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని ఒకసారి వేయించుకుందాము. మేము ఆయిల్ తక్కువే వాడతామండి. మీకు కావాలంటే ఆనియన్స్లో ఇంకాస్త ఆయిల్ వేసుకోండి. అవన్నీ వేగిన తర్వాత ఎగ్స్ అన్నీ మళ్ళీ అందులో అడ్జస్ట్ చేసుకొని మిగిలిన కొత్తిమీర, అలాగే గరం మసాలా అండి, మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మీకు సరిపడా గరం మసాలా ఒకసారి అంతా వేసేసుకొని కాసేపు ఆ మసాలాలన్నీ దానికి పట్టేలాగా ఎగ్స్కి, ఆనియన్స్కి మూత పెట్టి ఉంచుదామండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, ఒక 2 minutes ఆ గరం మసాలా అంతా దానికి పట్టేలాగా మూత పెట్టి ఉంచి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయినట్లేనండి. మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.